కొన్ని చాక్లెట్ల ఫ్లేవర్లు యమ్మీ అని తింటుంటేనే అసలు ఇది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, సో ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిందని తెలుసుకోవాలని చాలామంది కోరిక ఉంటుంది. సో అలాంటి మీ అభిరుచుల్ని నిజంగా చాక్లెట్ ఏ విధంగా తయారు చేస్తారు, బిస్కెట్లు ఏ విధంగా తయారు చేస్తారో మనం ఇవాళ కాటేదాన్లో ఉన్నటువంటి రవి ఫుడ్స్లో ఉన్నాం, ఇక్కడ చూసుకుందాం. సో ఎలా ఇక్కడ ఉన్నటువంటి చాక్లెట్స్ కానీ బిస్కెట్లు కానీ తయారు చేస్తారో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్. సో బిస్కెట్లు కానీ చాక్లెట్ కానీ తయారు చేసేటప్పటికి మొదటగా ఒక దీంట్లో ఉన్నటువంటి పిండిని అంటే మైదా, తర్వాత గోధుమ పిండి, దాంట్లో ఉన్నటువంటి షుగర్ కంటెంట్, ఇంకే ఫ్లేవర్స్ యాడ్ చేస్తే సో అవన్నీ యాడ్ చేసిన తర్వాత సో అవి మొదటగా ఈ సెషన్లోకి వస్తుంది. ఇదంతా కూడా మేకింగ్ ఆఫ్ పిండి ముద్ద అంటారు కదా, సో ఆ విధంగా తయారు చేస్తారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు దీంట్లో ఏదైతే మిక్స్ చేసినటువంటి పిండి ముద్ద ఉందో అంటే దాని షుగర్ తర్వాత అన్ని ఫ్లేవర్ కలిపినటువంటి ముద్ద ఉంది. ఈ ప్రొడక్షన్ లైన్ మొత్తం కూడా టోటల్గా ఇలాంటి పిండి ముద్ద తయారు చేయడానికే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్లాంట్లో. సో మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా ఆటోమేషన్. అంటే ఒకప్పుడు ఇదంతా తయారు చేయాలంటే కూడా భారీ స్థాయిలో ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండాల్సి వచ్చేది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా దీంట్లో అంతా మిక్స్ అయిపోయి సో ఏ కంటెంట్ ఎంత ఉండాలి, బిస్కెట్కి సంబంధించినటువంటి షుగర్ కానీ లేకుంటే దాన్ని క్రంచీనెస్ రావాలంటే ఎలాంటి బేకింగ్ చేసేటప్పుడు ఎలాంటి టెంపరేచర్ ఉండాలి అనేది కూడా పూర్తిగా దీంట్లో డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి చాక్లెట్ కానీ తయారు చేసేటువంటి ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. మనం చూస్తున్నాం ఈ రవి ఫుడ్ ప్లాంట్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ చూసుకోవచ్చు. మనం ఒక్కొక్క ఈ టిన్లో వచ్చేసరికి ఒకసారి ఇది కనుక ఆన్ చేసేసినట్లయితే ఆల్మోస్ట్ 500 kgs వరకు మనం దీంట్లో మిక్స్ ఆఫ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో డంగ్ అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి ఆ ముద్ద ఏదైతే ఉందో సో అక్కడ నుంచి ఈ విధంగా ఈ ప్లాంట్లోకి వస్తుంది. ట్రైన్లోకి వెళ్ళగానే ఇక్కడ ఏంటంటే దీంట్లో ఫారెన్ బాడీస్ కానీ లేకంటే అన్మెటీరియల్ అంటే తినకుండా ఏదైనా ఉండే మిక్స్ ఆఫ్ ఏదైనా దీనిలో కలిసింది అనుకోండి సో ఆటోమేటిక్గా ఇక్కడ ఉండేటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అదంతా కూడా వేరవుతుంది. సో మిగతా ప్రాసెసింగ్ కోసం అంటే బిస్కెట్ ఏ విధంగా తయారైతే ఆ ముద్ర ఏదైతే స్టాంపింగ్ చేస్తారో సో అలా ఇక్కడ నుంచి ఈ బెల్ట్ కన్వేయర్ బెల్ట్ ద్వారా ఈ విధంగా తయారవుతుంది అనమాట. మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ క్రీమీ బిస్కెట్లు తయారు చేసే
ప్లేస్లో ఉన్నాము. మనం చూసుకోవచ్చు, మనం బయట మంచి మంచి ఫ్లేవర్స్, మంచి మంచి డిజైన్ చూస్తుంటాం. సో ఈ కన్వేర్ బెల్ట్ ద్వారా ఇలా ఇక్కడ స్టాంపింగ్ అయి డిజైన్ చేయబడుతుంది. సో ఇలా డిజైన్ చేయబడినటువంటి ఈ బిస్కెట్స్ అన్ని కూడా, సో ఇవన్నీ కూడా వెట్లో ఉన్నాయి కాబట్టి ఇవి కంప్లీట్గా మనం ముందు చూస్తున్నటువంటి డ్రై సెషన్లోకి వెళ్ళిపోతాయి. సో ఆ డ్రై సెషన్ అంటే ఇస్ నథింగ్ బట్ బేకింగ్ ప్లేస్ అనమాట. సో ఆ బేకింగ్ ప్లేస్లో బేక్ అయిన తర్వాత ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ వస్తుంది. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దిస్ వన్. సాల్టీ అండ్ క్రిస్పీ మ్యారీ బిస్కెట్ తినాలనుకునే వారికి కూడా దీంట్లో లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం స్వీట్కి సంబంధించినటువంటి స్వీట్గా ఉండే, తర్వాత క్రీమీ ఉండే బిస్కెట్లు చూసి క్రిస్పీ ఉండేటువంటి బిస్కెట్. సో ఆ బిస్కెట్ నుంచి ఏదైతే డంగ్ అక్కడ నుంచి వచ్చిందో, సో అది ఈ విధంగా ఇంత థిక్ లేయర్లో లే అవుతుంది. తర్వాత ఇదంతా కూడా ఈ కన్వేర్ బెల్ట్ ద్వారా మూవ్ అవుతుంది. సో మూవ్ అయిన తర్వాత మనకి ఏ విధంగా అంటే ఎన్ని బిస్కెట్స్ పోతాయి, ఎంత కట్ అవుతుందో అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్స్ ద్వారా కట్ అయిపోతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మూవ్ అవుతుంటుంది. సో మూవ్ అవుతున్న కొద్దీ ఇలా మనం ఇక్కడ చూస్తున్నట్టుగా దాన్ని ఏంటంటే పీసెస్గా కట్ అవుతుంది. సో పీసెస్గా కట్ అయినటువంటి ఇది యాజ్ యూజువల్గా క్రీమీ బిస్కెట్లు ఏ విధంగా అయితే మూవ్ అవుతుంటాయో, సో అదేవిధంగా మనం మూవ్ అవుతుంది కంప్లీట్ ఈ ఎంటైర్ కన్వేయర్ బెల్ట్ ద్వారా. సో ఈ విధంగా స్పెషల్ డిజైన్ లాగా తయారవుతుంది. సో ఒక డిజైన్ నుంచి మనం చూస్తున్నాం. సో ఆ ఫ్లేవర్డ్ బిస్కెట్స్ అంటే మనం క్రిస్పీ ఉండాలంటే దీంట్లో ఎట్లాంటి ఫ్లేవర్స్ ఉండాలి, దానికి అనుగుణంగానే ఈ కన్వేయర్ బెల్ట్ డిజైన్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూస్తే, సో ఆ క్రిస్పీనెస్ అనేది బిస్కెట్ చూస్తేనే నిజంగా కనిపిస్తుందా అనేటువంటి ఫీల్ వచ్చే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ బిస్కెట్స్ అనేవి తన షేప్కి అనుగుణంగా సో సేమ్ సైజులో ఇక్కడ కట్ అవుతుంది. చూడండి, సో అక్కడ ఏదైతే డిజైన్ కట్ అయిపోయిందో, ఏదైతే మ్యాట్ లాగా వచ్చిన డిజైన్ కట్ అయిపోయిందో, సో బిస్కెట్ సైజ్ ఎంత ఉంటుందో ఆ సైజ్కి అనుగుణంగా కట్ అవుతుంది. ఆ కట్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి పదార్థం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ విధంగా వేస్ట్ మెటీరియల్ కింద బయటకు వచ్చేస్తుంది. సో ఈ వేస్ట్ మెటీరియల్ కూడా కొంతవరకు రీయూజ్ చేస్తాం. సో రిమైనింగ్ ఫ్రెష్ బిస్కెట్స్ ఏదైతే కట్ అయిపోయి ఉన్నాయో, సో మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ ఫ్రెష్ బిస్కెట్స్ కట్ అయిపోయినాయి అంతా కూడా మళ్ళీ బేకింగ్లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత బేకింగ్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో క్రిస్పీ బిస్కెట్స్, సాల్టీ బిస్కెట్స్ తినాలనుకుంటే నువ్వు బేకింగ్ ప్లేస్లోకి వెళ్ళాల్సిందే. మనం చూసాం కదా, అక్కడ నుంచి షేప్ అప్ అయినటువంటి బిస్కెట్స్ అన్నీ కూడా సో పూర్తి స్థాయిలో వెట్ నుంచి కంప్లీట్గా డ్రైకి వచ్చాయి. మనం చెప్పాం కదా క్రిస్పీ బిస్కెట్స్ అని చెప్పాం కదా, ఆ క్రిస్పీ బిస్కెట్స్ అంటే సాల్టీ బ్యారీ బిస్కెట్స్ అని కూడా. సో ఇక్కడ సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది, 180 degrees సెంటిగ్రేడ్ నుంచి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్లో బేక్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సో నెక్స్ట్ ప్యాకింగ్ సెషన్కి వెళ్తుంది. సో మనం అక్కడ చూసాం, సో చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నటువంటి బిస్కెట్ ఒకవైపు సాల్ట్ బిస్కెట్ లైన్ ఉంది, ఇంకోవైపు చాక్లెట్ సంబంధించినటువంటి క్రీమీ బిస్కెట్ లైన్ ఉంది. ఈ క్రీమీ బిస్కెట్ లైన్లో చూసినట్లయితే ఆ విధంగా బేక్ అయినటువంటి బిస్కెట్స్ అన్ని కూడా ఈ విధంగా ఈ కన్వేర్ బెల్ట్ ద్వారా ఉంటాయి. సో ఇఫ్ ఎనీథింగ్ డిఫికల్టీస్ అంటే ఏదైనా డ్యామేజ్డ్ పార్ట్, ఏదైనా డ్యామేజ్ బిస్కెట్స్ ఉన్నా కూడా సో ఇలా మాన్యువల్గా అది విల్ రిమూవ్ అవుట్ అనమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్యాకింగ్ పోతుంది. సో ఈ ప్లాంట్లో చూసుకున్నట్లయితే దాదాపుగా గంటకి ఆల్మోస్ట్ వీళ్ళకి 3 ప్రొడక్షన్ లైన్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ లైన్లో వచ్చేసి దాదాపుగా 50,000 తయారు చేసే విధంగా ఉంటుంది. సో ఎంటైర్లీ 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 1 అవర్లో చూసుకున్నట్లయితే దాదాపు 150,000 బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ తయారవడం జరుగుతుంది. సో చూస్తున్నాం, సో ఒకప్పుడు మాన్యువల్ నుంచి ఇప్పుడు టెక్నికల్ వచ్చిందంటే 4 minutesలోనే ఈ ప్రాసెస్ అంతా, అంటే మనం ఏదైతే ఎక్కడైతే ఫస్ట్ డంగ్ తయారు చేశారో అక్కడ నుంచి చూసుకున్నట్లయితే 4 minutesలో ఒక్కొక్క బంచ్ అనేది బయటకు వస్తుందని చెప్తున్నారు. సో అప్రాక్సిమేట్లీ అంచనా వేసుకున్నాం. సో గంటకి దాదాపుగా 50,000 బిస్కెట్స్ అనేవి పాకెట్స్ తయారవుతుంటాయి. నుంచి మనం విల్ గో ఫర్ ప్యాకింగ్ సెషన్. సో ప్యాకింగ్ ఎలా అవుతుందో నెక్స్ట్ సెషన్లో చూద్దాం.
చూసాం కదా అక్కడ సర్టెన్ 180 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర బేక్ అయినటువంటి బిస్కెట్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి కూల్ అయిపోతాయి అనమాట. సో దాన్ని కూల్ సర్టెన్ ఆ టెంపరేచర్ని కంట్రోల్ చేసే విధంగా కూల్ చేస్తే ఆ తర్వాత ఆ కన్వేయర్ బెల్ట్ నుంచి వామ్ నుంచి ఇలా కూల్లోకి వెళ్ళి సో ప్యాకింగ్ కోసం రెడీ అవుతాయి. అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం మాన్యువల్గా దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న విరిగిపోయిన బిస్కెట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇలా తీసి ఇలా ట్రేలో వేస్తారు. ది బెస్ట్ క్వాలిటీ బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్యాకింగ్ కోసం ఈ ట్రేలలో వెళ్తుంటాయి. సో నెక్స్ట్ ప్యాకింగ్ సెక్షన్లో సో ఒక బంచ్కి ఎన్ని ఉండాలి. సో చూసాం కదా అక్కడ ఏదైతే కూల్ అయిపోయినటువంటి బిస్కెట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ బిస్కెట్స్ అన్ని కూడా మనం చాలా ఇష్టంగా తింటాం కదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా క్రీమీ బిస్కెట్స్. ఆ క్రీమ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అన్నమాట. ఈ సెక్షన్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చినటువంటి బిస్కెట్లకి సో ఇక్కడ నుంచి క్రీమ్ యాడ్ అవుకుంటూ సో ప్యాకింగ్ సెక్షన్లో వచ్చి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి చూసినట్టు మనకు కనబడుతుంది. ఆ క్రీమ్ బిస్కెట్ పైన ఒక రౌండ్ షేప్లో క్రీమ్ అనేది ఎగ్జాక్ట్ ఇక్కడ అవుతుంది. ఆ క్రీమ్ కూడా ఎంత లెవెల్లో యాడ్ అవ్వాలనేది కూడా ఈ పూర్తిగా టెక్నికల్లీ ఎక్విప్డ్ ఫ్యాక్టరీ కాబట్టి ఇదంతా కూడా ఇక్కడే నిర్ధారించబడుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఈ సెషన్లో చూసుకున్నట్లయితే క్లియర్గా అక్కడ క్రీమ్ యాడ్ అయినటువంటి బిస్కెట్స్ అని కూడా సో ఈ విధంగా ఇలా వెళ్తూ మూవ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ బంచ్లోకి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆ క్రీమ్ బిస్కెట్ యాడ్ అయిన పోతుంటాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొడక్షన్ లెవెల్లో చూసుకోవచ్చు. సో ఈ విధంగా సో క్రీమ్ బిస్కెట్స్ మనం చెప్పాం కదా క్రీమ్ యాడ్ అయినటువంటి బిస్కెట్స్ అన్ని కూడా ఈ విధంగా తయారైపోతాయి. సో దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఈ బిస్కెట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ప్యాకింగ్కి వెళ్తుంది. సో రంగురంగుల ప్యాకింగ్లో నిజంగా కస్టమర్ ఇష్టపడే విధంగా ఇక్కడ నుంచి ప్యాకింగ్కి వెళ్ళిపోతుంది. సో ప్యాకింగ్ సెక్షన్లో ఎలా ఉంటుందో కదా మనం ఎంతో ఇష్టపడి తినేటువంటి బిస్కెట్ తయారీకి ఇంత పెద్ద ప్రాసెస్ ఉందా అనిపిస్తుంది కదా. సో నిజమేనండి, మేము వచ్చేంత వరకు కూడా తెలియదు సో నిజంగా బిస్కెట్ తయారీకి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందని. సో చూసాం కదా అక్కడ తయారీ నుంచి ఇక్కడ ఎండ్ ప్రోడక్ట్ వరకు సో ఈ విధంగా ఎండ్ ప్రోడక్ట్ సో ఇలా తయారవుతుంది అనమాట. ఇలా ప్యాకింగ్ అయిన తర్వాత అది బాక్స్లోకి వెళ్ళి నిజంగా కన్జ్యూమర్ అంటే మనం తినేటువంటి బిస్కెట్ల దగ్గరికి వచ్చేస్తుంది. సో విత్ వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ, హైదరాబాద్.